Welcome to JRTV. Now the practical has been successful. ఏంటంటే మీకు ఈ ఎలోవెరా ప్లాంట్ మీద మీకు ఈ రణపాల యొక్క లీఫ్ మనం ఇన్సర్ట్ చేస్తే ఈ విధంగా అద్భుతంగా మీకు ఈ చిగుర్లు 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా ఈ సెర్రేషన్స్ నుంచి మీకు చిగుర్లు వచ్చినాయి. అంటే అద్భుతంగా దీని యొక్క విసిడ్ సొల్యూషన్ లేదా మీకు లోనున్న మీకు పోషక విలువల్ని లేదా మీకు న్యూట్రియంట్స్ని, నెక్స్ట్ మినరల్స్ని, మెటల్స్ని, నెక్స్ట్ వాటర్ని, మీకు ఖనిజ లవణాలని అన్నిటిని మీకు షేర్ చేసుకుని అద్భుతంగా మీకు ఈ విధంగా రణపాల ప్లాంట్ యొక్క లీఫ్ మీకు బ్రతికి మీకు ఈ విధంగా చిగుర్లు వచ్చింది. సో అదేవిధంగా వీటికి కూడా మీకు ప్లాంట్ మధ్య మీకు ఇన్సర్ట్ చేస్తే సంయోగ ప్రక్రియ ద్వారా మీకు బాగా స్టిఫ్గా తయారయ్యి ఈ విధంగా మీకు రణపాల లీవ్స్ ఈ ఎలోవెరా లీఫ్ మీద రావటం విశేషం. సో అప్పుడు క్యారెక్టర్స్ ఏమవుతాయంటే డబ్లింగ్ అవుతాయి. ఎందుకంటే మీకు ఈ రణపాల యొక్క ఏంటి వ్రణాలని అంటే ట్యూమర్స్ కానీ సిస్ట్లని కానీ లేదా స్టోన్స్ని కానీ బిలియరీ స్టోన్స్, నెక్స్ట్ రీనల్ స్టోన్స్ని అన్నిటిని తునాతునకలు చేసే అద్భుతమైన మీకు లైసిస్ అంటే మీకు స్టోన్ని కరిగించే అద్భుతమైన తత్వం ఇందులో మీకు ఉంది. ఇది రణపాల యొక్క లీవ్స్ ఏంటి, స్టెమ్స్ ఏంటి, లీవ్స్ ఎక్కువగా మనం చేస్తే అందులో మీకు ఫైబ్రస్ నేచరు ప్లస్ మీకు ఒగరుగా ఉండటం, నెక్స్ట్ అది 3 times రోజుకి ఉదయం బ్రేక్ఫాస్ట్ అప్పుడు, లంచ్, డిన్నర్ అప్పుడు మనం 3 ముక్కలు మనం బాగా చేసి నమిలి మింగి వాటర్ని కొద్దిగా కన్జ్యూమ్ చేస్తే కొద్దిగా గోరువెచ్చని వాటరు మనం అవర్లీ 1 గ్లాసు మనం ఇంటేక్ చేస్తే అద్భుతంగా మీకు స్టోన్స్ లైసిస్ అయిపోతాయి. అంటే లిథోలైసిస్ అంటే లిథోటమీ, నెక్స్ట్ మీకు ఇది రీనల్ లిథోటమీ, నెక్స్ట్ రీనల్ లిథోలైసిస్ అంటే మీకు తునకల రజన కింద మీకు యూరిన్లో మీకు పాస్ అయిపోవచ్చు, లేదా ఒకే ఒక పెద్ద ఫ్రాగ్మెంట్ కింద కూడా మీకు బయటపడిపోవచ్చు యూరిథ్రా నుంచి, నెక్స్ట్ యూరిటర్స్ నుంచి, నెక్స్ట్ మీకు యూరినరీ బ్లాడర్లో అబ్స్ట్రక్షన్ అయినా లేదా కిడ్నీలో ఉండిపోయిన ఈ స్టోన్స్ మీకు బయటికి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది డ్యూయల్ పర్పస్. ఎందుకంటే ఇందులో మీకు ఆయుర్వేదిక్ లక్షణాలు ఎలోవెరా ప్లాంట్లో పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా మీకు మన రణపాల లీఫ్లో కూడా పుష్కలంగా ఉన్నాయి. సో ఈ సంయోగ ప్రక్రియ ద్వారా వచ్చిన న్యూ విగార్ దీని యొక్క లీఫ్లో మీకు ఇటు ఎలోవెరా లీఫ్ యొక్క అద్భుతమైన ఆయుర్వేదిక్ క్యారెక్టర్స్ ప్లస్ ఈ రణపాల లీఫ్లో మీకు స్టోన్స్ని కరిగించే అద్భుతమైన బిలియరీ స్టోన్స్, రీనల్ స్టోన్స్ని, నెక్స్ట్ మీకు ట్యూమర్స్ని రాకుండా, సిస్ట్లు రాకుండా, లేదా మీకు క్యాన్సరస్ చేంజెస్ రాకుండా అద్భుతంగా మీకు ఇది కవర్ చేసే ఈ రణపాల లీఫ్ కూడా మీకు దాని క్యారెక్టర్స్ డబ్లింగ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఒక హైబ్రిడ్, ఇప్పుడు ఒక సోలార్ ప్యానెల్ పెట్టాం, నెక్స్ట్ దాని ద్వారా మీకు టర్బైన్ తిప్పామనుకోండి, మీకు అక్కడ వర్షాకాలంలో కూడా మీకు అక్కడ ఏది మీకు ఎలక్ట్రిసిటీ ఏ విధంగా మీకు గాలి లేనప్పుడు మీకు అంటే హైబ్రిడ్ పవర్ అంటే మీకు వింగ్స్ ఉండి, సోలార్ ప్యానెల్ ఉండి, మీకు ఇక్కడ డైనమో ఉండి, మనం ఎన్ని విధాలుగా మీకు సూర్యరశ్మి ద్వారా మీకు సోలార్ ప్యానెల్లో ఇది ఎలక్ట్రిసిటీని రిలీజ్ చేసి డైనమోని మీకు తిప్పి మనకి పవర్ జనరేషను, లేదా విండ్ ఫ్లో ఉన్నప్పుడు మీకు అన్ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్, వర్షాకాలంలో మీకు సన్లైట్ లేనప్పుడు ఫ్యాన్ మీకు రివల్యూషన్ అయ్యి
మనకి డైనమోను తిప్పి మీకు కరెంట్ జనరేషన్ వచ్చే విధంగా హైబ్రిడ్ టైపు మీకు ఈ ఎలోవెరా యొక్క సుగుణాలు ప్లస్ మన ఇది కిడ్నీ స్టోన్స్ కరిగించే ఈ రణపాల లీఫ్ యొక్క సుగుణాలు మిళితమై మీకు అద్భుతమైన ఆవిష్కరణ, ఆయుర్వేదిక ఆవిష్కరణ మనం సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మన స్నేక్ రిపెల్లెంట్ ప్లాంట్ మీకు అత్యంత చేదు, సృష్టిలో అత్యంత చేదు పసిరి వాసన కలిగిన అద్భుతమైన మీకు ప్లాంట్ మీకు ఈ స్నేక్ రిపెల్లెంట్ ప్లాంట్. దీని యొక్క పుష్పం సేమ్ మీకు చిక్కుడు మొక్క పుష్పం ఏ విధంగా ఉంటుందో, ఏదో పడగ విప్పిన పాము మాదిరిగా మీకు ఈ విధంగా మీకు హుడ్ ఉంటుంది. హుడ్ ఉండి మీకు కాయలు మీకు ఈ విధంగా కనిపిస్తాయి. సో ఇందులో కూడా మీకు పల్వైనస్ లీఫ్ బేస్ అనేది మీకు సుస్పష్టంగా కనిపిస్తుంది. సో దీంతో కూడా ఈ ఎలోవెరా ప్లాంట్లో మేము సంయోగ ప్రక్రియ చేసి మంచి అద్భుతమైన ఆవిష్కరణ మీకు మేము చేసి చూపిస్తాం. ఎందుకంటే మీకు దీనికి షేడెడ్ అట్మాస్ఫియర్ ఉండాలి, టెంపరేచరు మీకు ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్ ఉండాలి, వాటర్ పోరింగ్ జాగ్రత్తగా చెయ్యాలి. నెక్స్ట్ చాలా సులువుగా మనం ప్లాంట్స్ మీద అద్భుతంగా ప్రాక్టికల్స్ చేయొచ్చు. అదే మీరు హ్యూమన్ బీయింగ్స్ మీద అంటే మీకు ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్ మీద చేసిన తర్వాతే మీకు మెమేలియన్ ఫ్యామిలీ, అది కూడా మెమేలియన్ ఫ్యామిలీ మీద మీకు పాజిటివ్ రిజల్ట్ వచ్చిన తర్వాతే హ్యూమన్ బీయింగ్స్ మీద ప్రాక్టికల్స్ చేస్తారు. కానీ మొక్కల మీద మనకి సేఫ్ ఏంటంటే మీకు చనిపోకుండా మీకు అద్భుతంగా మీకు న్యూ వెగార్ అంటే మీకు సంకరజాతి వేరే మొక్క అంటే ప్రాపర్టీస్ 2-3 మొక్కల యొక్క ప్రాపర్టీస్ని అది సొంతం చేసుకుని మనకి అద్భుతమైన ఆవిష్కరణ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఈ ఎలోవెరా ప్లాంట్ని ఒక ఎక్స్పెరిమెంటల్ ప్లాంట్ కింద కన్సిడరేషన్ చేసి దాని మీద మీకు చాలా స్మూత్గా సన్నజాజి, విరజాజి, తిప్పతీగ, నెక్స్ట్ క్రీపర్స్ ఏమున్నా మీరు స్మూత్గా అందులోకి ఇన్సర్ట్ చేసి మీరు కొద్దిగా దానికి షేడెడ్ అట్మాస్ఫియర్ కనుక ఏర్పాటు చేస్తే అద్భుతంగా మీకు ప్లాంట్ 2 మీకు ఉద్దీపనంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎలోవెరా జెల్లో మీకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చేదు స్వభావం, అందులో మెటల్స్, మినరల్స్, పోషక విలువలు, నెక్స్ట్ న్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉంటాయి. సో కొన్ని ప్లాంట్స్ మీకు సాప్రోఫైటిక్ నేచర్ కలిగి ఉంటాయి. సాప్రోఫైటిక్ అంటే మొక్క యొక్క ద్రవాల నుంచి మీకు డైరెక్ట్గా మీకు వేర్లు సంతరించుకుని ఒకదాని మీద ఒకటి మీకు పెరగడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్స్ మనం చేసి అద్భుతమైన ఈ సక్సెస్ మనం సొంతం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఒక లీఫ్ మన ఎలోవెరా లీఫ్ తోటి సంయోగ ప్రక్రియ జరిగి మీకు అద్భుతంగా మీకు చిగురించిందంటే దిస్ ఈజ్ ఏ పాజిటివ్ రిజల్ట్. అదే మీరు ఈ లీఫ్ని మీరు అలా పడేస్తే అది డీహైడ్రేషన్ అయిపోద్ది. డీహైడ్రేషన్ అయిపోయి దాని యొక్క లోన ఉన్న తేమ శాతం తగ్గిపోయి మీకు ఇది ఎండిపోయి రింకిల్స్ అయిపోద్ది, ముడుచుకుపోద్ది. కానీ ఈ లీఫ్ మీకు అద్భుతంగా మీకు బేబీ ప్లాంట్స్ని మీకు చాలా ప్రతి సెరియేషన్ నుంచి మీకు బేబీ ప్లాంట్స్ అద్భుతంగా వస్తున్నాయి. ఇక్కడ కూడా మీరు చిన్న లీఫ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయటం వల్ల మీకు సంయోగ ప్రక్రియ జరిగి మీకు అద్భుతంగా మీకు లీవ్స్ రావటం, దిస్ ఈజ్ అ సక్సెస్ఫుల్ ఫినామినా. సో మీకు ఈ బ్రహ్మకమలం ప్లాంట్ కూడా మీకు కొద్దిగా మీకు షేడెడ్ అట్మాస్ఫియర్ ఏర్పాటు చేసి మనం దాన్ని కూడా బ్రహ్మకమలాన్ని లీఫ్ని దీని మీద బతికించి మనం అద్భుతంగా మీకు
ఏది ఏది ఫ్లవర్ పుష్పించే ఏర్పాటు దీని మీద చేయొచ్చు. సో ఇది డెఫినెట్గా ఇది ఒక ఎలోవెరా ప్లాంట్ని మనం ఎక్స్పెరిమెంటల్ మీకు ఎంతో మీకు ఒకే ప్లాంట్ మీద 2-3 ప్లాంట్స్ మనం స్పేస్ యూటిలైజేషను స్పేస్ని ఎంతో సద్వినియోగం చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్ని వాతావరణ పరిస్థితులకి తట్టుకునే విధంగా మీకు హీట్ క్లైమేట్లో కూడా అద్భుతంగా మీకు మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎలోవెరా ప్లాంట్ మీకు లోన ద్రవ పదార్థాన్ని ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది. మీకు బ్రహ్మజముడు, నాగజముడు, నెక్స్ట్ డ్రాగన్ ప్లాంట్, నెక్స్ట్ ఈ విధంగా ఏ విధంగా అయితే వాటికి స్పిక్యూల్స్ ఉంటాయో వీటికి కూడా మీకు ఈ లీఫ్కి ఈ విధంగా రంపానికి ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా స్పిక్యూల్స్ ఉంటాయి. అంటే క్యాక్టస్ ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్లో లోన మీకు ఇది ద్రవ పదార్థం బాగా జిగురుగా విస్కాసిటీ కలిగి బాగా ఒక జెల్ కింద మీకు స్నో తీసుకోండి లేదా మీకు విక్స్ క్రీము ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా లోన జెల్ మీకు ముంజుకాయ తాటి ముంజు పామ్ ట్రీ యొక్క ముంజు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండటం విశేషం. కాకపోతే ఇది బాగా చేదు స్వభావం ఉంటుంది. చేదు స్వభావం వల్ల మొక్కకి ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, నెక్రోసిస్ కానీ అంత సులువుగా వచ్చే అవకాశం లేదు. సో మీకు ఈ ఎలోవెరా ప్లాంట్ మేము డార్సల్ సర్ఫేస్ లేదా వెంట్రల్ సర్ఫేస్ పొట్ట భాగం లేదా వెన్ను భాగం మీకు నిలువుగా ఇనిషియేషన్ ఇచ్చి ఎప్పుడైతే ఇనిషియేషన్ ఇస్తామో మీకు 2 విడిపోతాయి. ఆ విడిపోయిన భాగంలో మీకు లీఫ్ని మీరు ఇది డ్రాగన్ ప్లాంట్ ఇది మన బ్రహ్మకమలం లీఫ్ కానీ లేదా ఈ మన ఏది కిడ్నీ స్టోన్స్ లీఫ్ మన ఈ లీఫ్ కానీ మనం అందులో పెడితే అద్భుతంగా మీకు రూట్స్ సంతరించుకుంటుంది అద్భుతంగా. సో దిస్ ఈజ్ 100% సక్సెస్ఫుల్ ప్రాక్టికల్స్. అదేవిధంగా మేము ఇప్పుడు దీంట్లో కుర్కుమిన్ అంటే టర్మరిక్ దుంప యొక్క ఇది, నెక్స్ట్ జింజర్, నెక్స్ట్ మీకు రైజోమ్ జాతికి చెందింది ఏదన్నా సరే మీకు సంయోగ ప్రక్రియ చేసి అద్భుతంగా కొత్త ఆవిష్కరణ మేము తీసుకురావడానికి సమాయత్తం అవుతున్నాం. ఇప్పుడు జింజర్ ప్లస్ టర్మరిక్ని 2 మీకు సెక్షన్ కటింగ్ చేసి 2 సంయోగం చేసి అది రెండిటికి మీకు ఫ్యూజన్ అయ్యే విధంగా టేప్ వేసి మీకు ఏది గ్రో బ్యాగ్లో పెడతాం. అద్భుతంగా మీకు జింజర్ యొక్క లక్షణాలు ప్లస్ కుర్కుమిన్ యొక్క మీకు టర్మరిక్ యొక్క యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, డిజిన్ఫెక్టెంట్, యాంటీసెప్టిక్, నెక్స్ట్ మీకు కొయాగులెంట్ ఏది మీకు ఏమైనా కట్టింగ్స్ వస్తే పసుపు అద్దేస్తారు. పసుపు అద్దేయటం వల్ల మీకు బ్లడ్ మీకు క్లాటింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మల్టిపుల్ ప్రాపర్టీస్ అంతా మీకు కళ్ళి పడిపోద్ది, ఉండల కింద మీకు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ 2 ప్రాపర్టీస్, ఇటు కుర్కుమిన్ ప్రాపర్టీస్, జింజర్ ప్రాపర్టీస్ కలిసి మీకు అద్భుతమైన ఆవిష్కరణ. ఇంకా మీకు ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్లాక్ ఫంగస్ కానీ, గ్యాంగ్రీన్ కానీ, లేదా మీకు ఎటువంటి నెక్రోసిస్ కానీ, ఎటువంటి క్యాన్సరస్ చేంజెస్ కానీ, ఎటువంటి సిస్టిక్ చేంజెస్ కానీ, ఎటువంటి ఫైబ్రస్ మ్యాలిగ్నెంట్ ట్రాన్స్ఫార్మేషన్స్ కానీ అవ్వకుండా మీకు నిరోధించే అద్భుతమైన ఆవిష్కరణని మేము బయటికి తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, సైనింగ్ ఆఫ్.